నార్మల్‌గా మనం చాక్లెట్స్ అంటే కాంపౌండ్ మెల్ట్ చేసి తయారు చేస్తూ ఉంటాం. ఆ వీడియో కూడా మన ఛానల్‌లో ఉంది. బిజినెస్ కోసం అని చెప్పి నేర్పించాను. అలాగే కోకోనట్ ఆయిల్‌తో కూడా నేను చాక్లెట్స్ తయారు చేయడం అన్నది నేర్పించాను. ఈరోజు నేర్పించే వీడియో కూడా చాలా స్పెషల్ అని చెప్తాను. ఈ రెసిపీనైతే కోకో బటర్‌తో నేర్పిస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యమ్ బేక్స్ అండ్ వ్లాగ్స్. దీని తయారీ విధానం కూడా చాలా సులువుగానే ఉంటుంది. కొన్ని స్టెప్స్ అన్నవి నేను నేర్పిస్తాను. సేమ్ ఎగ్జాక్ట్గా మీరు తయారు చేస్తే మీరు కూడా ఇంతే పర్ఫెక్ట్గా చాక్లెట్ అనేది తయారు చేయొచ్చు. ఇది తయారైన తర్వాత ఒక్క ముక్క నోట్లో పెట్టుకున్నారనుకోండి, అంతే. అప్పుడు మన మనసుకు తెలుస్తుంది, ఇంతవరకు తిన్నవన్నీ నార్మల్ చాక్లెట్స్, ఇదిరా ఒరిజినల్ చాక్లెట్ అని అనిపిస్తుంది అనమాట. ఈ చాక్లెట్ మెల్ట్ అవుతుందా అని చెప్పి మీకు వెంటనే కిందన కామెంట్ చేస్తారు కదా. ఇది మెల్ట్ అవుతుందా, ఎంతసేపట్లో అవుతుంది అన్నది కూడా నేను టెస్ట్ డ్రైవ్ చేశానండి. ఈ వీడియోలో లాస్ట్లో పెట్టాను. ఇంకా మనం ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా? పదండి. అక్కడ బంగారు వర్ణంలో మీకు చిన్న బౌల్లో కనబడుతుంది కదా, అదే కోకో బటర్. చూడడానికి చాలా చక్కగా క్యూబ్స్ లాగా కట్ చేసి సేల్ చేస్తున్నారు కదా. వీలుంటే దీని యొక్క లింక్స్ అన్నవి ప్రొవైడ్ చేస్తాను. తర్వాత ఇంగ్రీడియంట్ అయితే మిల్క్ పౌడర్, అదే పాలపిండి అంటాం కదా అది. తర్వాత ఐసింగ్ షుగర్, ఆ తర్వాత కోకో పౌడర్, చిటికెడు ఉప్పును కూడా వేస్తామన్నమాట. ఇలా గీనైనా తీసుకోవచ్చు, లేదు అంటే బటర్ అయినా తీసుకోవచ్చు. తర్వాత ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ని కూడా తీసుకోండి. ఇప్పుడు బటర్ని డబుల్ బాయిలింగ్ మెథడ్లో మనం మెల్ట్ చేసుకోవాలి. కింద బౌల్లో నార్మల్ వాటర్ యాడ్ చేశాను, పై బౌల్లో ఇలా కోకో బటర్ని యాడ్ చేస్తున్నాను. ఆ నీళ్ళ యొక్క వేడికి పైన ఉన్న బటర్ అనేది మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. దీనిని మీరు మైక్రోవేవ్లో కూడా మెల్ట్ చేసుకోవచ్చు, లేదు అంటే నేను చూపిస్తున్నట్టుగా మీరు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇలా మెల్ట్ చేయండి. ఇలా కొద్దిసేపటికి బటర్ మొత్తం మెల్ట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, చాలా త్వరగానే మొత్తం అంతా కరిగిపోయింది. దగ్గరగా పెట్టి కూడా మీకు చూపిస్తున్నాను. ఇలా చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక పక్కన పెట్టేసుకోండి, సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని దాంట్లో పాలపిండి, కోకో పౌడర్, ఐసింగ్ షుగర్ను కూడా యాడ్ చేసేసుకోండి. ఐసింగ్ షుగర్ ఎందుకు యాడ్ చేసుకోమన్నానంటే అది చాలా సాఫ్ట్గా ఉంటుంది. పౌడర్ షుగర్ అయితే మటుకు కొద్ది రఫ్గా ఉంటుంది అనమాట. అందుకే ఐసింగ్ షుగర్ని మాత్రమే మీరు యాడ్ చేసుకొని దాంట్లో కొద్దిగా ఒక చిటికెడు ఉప్పు యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేటట్టుగా ఇలా కలుపుకోండి. ఇప్పుడు మనం ఆల్రెడీ మెల్ట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ కోకో బటర్ని యాడ్ చేసేసుకోండి. తర్వాత నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ కోసం అని చెప్పి వెనిలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకొని అన్నిటినీ బాగా కలిసేటట్టుగా ఇలా కలుపుకోండి. ఇలా కలుపుతుంటే మొత్తం అంతా మీకు ముద్దలాగా అయిపోయినట్టుగా కనబడుతుంది కదా. ఏమీ కంగారు పడద్దు. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలో చూపిస్తాను, చూడండి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లో మొత్తం అంతా యాడ్ చేసేసి స్మూత్గా అయ్యే వరకు దీన్ని మీరు గ్రైండ్ చేసుకోండి. ఇది గ్రైండ్ చేస్తున్నప్పుడు మీకు అనిపించవచ్చు ఇది బాగా అవుతుందా లేదా అని. కొద్దిసేపటికి ఇలా స్మూత్గా మనకి రెడీ అయిపోతుంది. మీరు ఎంత స్మూత్గా దీన్ని మిక్స్ చేస్తే అంత బాగుంటుంది మన చాక్లెట్. మీరు వేలుతో పట్టుకొని చూస్తే శాండ్ లాగా ఉందనుకోండి, అస్సలు వద్దు, ఇంకా మీరు బీట్ చేయాలి. అప్పుడే మనకి చాక్లెట్ అనేది చాలా స్మూత్గా సిల్కీగా వస్తుంది. ఈ చాక్లెట్ని గ్రైండ్ చేయడానికి వాళ్ళు యూజ్ చేసే పద్ధతి ఏంటంటే, నార్మల్గా మనకి స్టోన్ గ్రైండర్స్ ఉంటాయి కదా, అలాగే చిన్న చిన్న గ్రైండర్స్ ఉంటాయి. అందులో ఈ చాక్లెట్ ముద్దను వేసి బాగా మిక్స్ అయినట్టుగా చేస్తారు. అందుకే ఇది బాగా నలిగి చాలా సిల్కీ స్మూత్గా రెడీ అవుతుంది. మనమంటే మిక్సీలో వేస్తాం కాబట్టి మీరు చూసుకొని మెల్లగా దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ చాక్లెట్ అన్నది అయిపోయింది, దీన్ని మౌల్స్లో వేసేయడమే అని అస్సలు అనుకోవద్దు. ఇది ఇప్పుడు వేడిగా ఉంది. ఈ వేడిని నార్మల్గా మనం
కిందకి దించాలి, అంటే కొద్దిగా టెంపరేచర్ డౌన్ చేయాలి. దీనిని ఇలా స్పాచులాతో మీరు కదుపుతూ ఉంటే ఆ టెంపరేచర్స్ అన్నవి మెల్లగా డౌన్ అవుతాయి. గిన్నె కూడా కొద్దిగా హీట్గా ఉంటుంది, అది కూడా డౌన్ అవ్వాలి, అంటే వేడి కొద్దిగా తగ్గాలి. ఇది 45 నుంచి 50 డిగ్రీల దాకా ఉందనుకోండి హీటు, దీన్ని మనం 28 డిగ్రీల దాకా తీసుకొని రావాలన్నమాట. ఇదంతా మీ దగ్గర టెంపరేచర్ ఉంటే దాంతో చూడొచ్చు, లేకపోతే ఏం చేస్తాం, ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా మీరు అలా కదుపుతూ ఉండండి. అప్పుడు టెంపరేచర్ అన్నది తగ్గడం స్టార్ట్ అవుతుంది. ఆ టెంపరేచర్ డౌన్ అవ్వగానే మీకు ఒక సింబల్ లాగా ఒకటి కనబడుతుంది. ఏంటి, ఆ సైడ్స్ని చాక్లెట్ టైట్ అవుతుంది, మధ్యలో సిల్కీగా ఉంటుంది, అంటే మీ టెంపరేచర్ డౌన్ అయ్యాయని అర్థం. ఇప్పుడేం చేయాలి, ఒక్క నిమిషం పాటు హీట్ చేయాలి. అందుకే కొద్దిగా వేడి నీళ్ళ మీద పెట్టాను ఒక్క 2 మినిట్స్కి, అంటే ఆ సైడ్స్ని టైట్ అయింది కదా, అది కూడా నార్మల్గా రావడానికి. మరీ ఓవర్ హీట్ అయితే కాదు, కొద్దిగా వేడి నీళ్ళు పైన పెట్టాను అంతే. ఇలా చేయడం వల్ల ఏంటంటే మన చాక్లెట్ చాలా మంచి గ్లోసీ ఫినిషింగ్తో చూడడానికి చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు చూడండి, అది తిక్కుగా లేదు, అలాగని ఫుల్గా జారిపోవట్లేదు. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో మంచి టెంపరేచర్లో అయితే మటుకు ఉందన్నమాట. ఇప్పుడు మన చాక్లెట్ మౌల్డ్స్ని తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు టెంపరేచర్ ఎంత ఉంది అని చెప్పి మీలో చాలామందికి డౌట్ వస్తుంది. 29 డిగ్రీస్ అండి. మీ దగ్గర టెంపరేచర్ ఉంటే దాంతో మీరు చూడొచ్చు, లేకపోతే నేను చెప్పిన ప్రాసెస్లో మీరు ఎగ్జాక్ట్గా ఫాలో అయిపోండి, సరిపోతుంది. ఇప్పుడు మీ దగ్గర ఉన్న సిలికాన్ మౌల్డ్స్లో మీకు ఏ షేప్స్ కావాలన్నా సరే దాంట్లో మీరు ఇలా యాడ్ చేసుకోవడమే. చూస్తున్నారు కదా, చాలా షైనింగ్గా ఉంది, లిక్విడీగా ఉంది. పోర్ చేస్తుంటేనే మీకు తెలుస్తుంది చాలా బాగుంది అని చెప్పి. ఈ చిన్న చిన్న టిప్స్ అన్నవి పాటిస్తే మీకు కూడా చాక్లెట్స్ అన్నవి చాలా బాగా వస్తాయి. కొంతమందికి రఫ్గా ఉన్నాయని అంటారు కదా, అది ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, మీరు మిక్సింగ్ చేసే పద్ధతిలో. తర్వాత ఇలా టెంపరేచర్స్ అన్నవి మీరు నేను చెప్పినట్టుగా డౌన్ చేసుకోండి, అప్పుడు మీకు కూడా ఇంతే చక్కనైన చాక్లెట్స్ అనేవి రెడీ అవుతాయి. ఇప్పుడు ఇలా మనం వేసుకున్న తర్వాత ఒకసారి ట్యాప్ చేసేయండి, ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. ఇప్పుడు ఈ చాక్లెట్ని సెట్ చేయడానికి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టవలసిన అవసరం లేదు, నార్మల్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోండి. ఒక అరగంటలో మీకు ఇలా సెట్ అయిపోతుంది. మీరు పైన ఇలా టచ్ చేసి చూస్తే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయిందా లేదా అన్నది తెలిసిపోతుంది అనమాట. ఇప్పుడు చూడండి, చాలా పర్ఫెక్ట్గా మనకి సెట్ అయిపోయాయి చాక్లెట్స్ రెండు కూడా. ఎక్కడ మీకు అక్కడక్కడ మెత్తగా ఉండడం కూడా మీకు కనబడట్లేదు. అందుకే సెట్ అయినంత వరకు ఫ్రిడ్జ్ని అస్తమాను ఓపెన్ చేసి చూడకండి, అది అయ్యే వరకు వదిలేయండి. ఆ తర్వాత మీరు తీసి చూస్తే చూస్తున్నారు కదా, సేమ్ ఎగ్జాక్ట్గా డైరీ మిల్క్ చాక్లెట్ ఎలా ఉంటుందో టేస్ట్ అలాగే ఉంటుంది. ఇది కూడా చాలా చక్కగా మనకి ఈజీగా బయటకు వచ్చేసింది. మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు కోకో బీన్స్తో కానీ కోకో బటర్తో కానీ మీరు ఒక చాక్లెట్ చేసి చూపించండి అని చెప్పేసి. అది ఇప్పటికి కుదిరిందనమాట. మీ అందరి ఆశ తీర్చానని నేను అనుకుంటున్నాను. మీకు నేను చూపించే వీడియోస్ మీకు మనస్ఫూర్తిగా నచ్చితే మటుకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. నేను కోకోనట్ ఆయిల్ యాడ్ చేసి ఒక చాక్లెట్స్ అన్నవి తయారు చేశాను, ఒక సంవత్సరం క్రితం అనుకుంటా. అవి మెల్ట్ అవుతున్నాయని చెప్పి చాలామంది చెప్పారు. ఈ రెసిపీ మెల్ట్ అవుతుందా లేదా అని చెప్పి కూడా మీకు డౌట్స్ రావచ్చు. అందుకే మీ అందరి కోసం అని చెప్పి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ కూడా చేశాను. 1 గంట పాటు చాక్లెట్ని బయట ఉంచేసాను. ఆ క్లిప్ నేను లాస్ట్లో యాడ్ చేశాను, చూడండి ఏమైందో మీకు కూడా తెలుస్తుంది. ఇక్కడ మీకు దగ్గరగా పెట్టి కూడా చూపిస్తాను, అది ఎలా ఉందో చూస్తారని చెప్పి. దీన్ని తిన్నానండి నేను, ఒక చిన్న పీస్ అయితే తిన్నాను. అసలు టేస్ట్ అయితే అమోఘంగా ఉంది, సూపర్గా ఉందని చెప్తాను. చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే ఇది తయారు చేసి తినడం కూడా నాకు ఇదే మొదటిసారి కాబట్టి. ఇప్పుడు దీనిని నేను ఇలా బయటను పెట్టాను. టైం చూడండి 12:44 అయింది, అంటే ఒక 1 అవర్ పాటు వదిలేద్దామని చెప్పి అలాగే ఉంచాను. ఒక 1 అవర్ తర్వాత, అంటే 1 అవర్ కన్నా ఎక్కువే అయిపోయింది, మీరు కూడా టైం చూడండి.
తర్వాత ఎలా ఉందో చూడండి. ఎక్కడా కూడా మెల్ట్ అయ్యి కారిపోతున్నట్టు లేదు. టచ్ చేస్తే సాఫ్ట్గా అయ్యింది. ఇలా అలా పట్టుకుంటే అది కిందకి వెళ్తుంది అంతే తప్ప వాటర్ లాగా అలా కిందకు వచ్చేయడం అలాంటివి అయితే అస్సలు లేదు. ఇది మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే నార్మల్గా టైట్ అయిపోయింది. ఇదండి రిజల్ట్. నాకైతే సాటిస్ఫాక్షన్గా సూపర్గా ఉంది. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేసి చెప్పండి. ఎవరికైనా షేర్ చేస్తే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అని మీకు అనిపిస్తే మటుకు వాళ్ళకు కూడా షేర్ చేసి తెలియజెప్పగలరు. ఇంకా ఉంటానండి మరి. ప్రేమతో మీ శ్యామల.